ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మీ దగ్గర రొటేట్ అయిన పీడిఎఫ్ ఫైల్ ఉంటే దాన్ని పర్ఫెక్ట్గా పోర్ట్రైట్ మోడ్లోకి వచ్చేలాగా సెట్ చేసుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇప్పుడు నేను 2 మెథడ్స్ చెప్తాను, మనం ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయక్కర్లా. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి మనం విండోస్ ఓఎస్ ఇన్స్టాల్ చేసుకోవడం ఒక డిఫాల్ట్ బ్రౌజర్ వచ్చింది. మీరు సెర్చ్ లో ఎడ్జ్ అని టైప్ చేశారనుకోండి, మనకి మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అనే బ్రౌజర్ కనబడుద్ది. దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ దగ్గర రొటేట్ అయిన పీడిఎఫ్ ఉంది కదా, దాన్ని డైరెక్ట్ గా ఈ ఎడ్జ్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. మీరు ఎలా అయినా వెళ్ళొచ్చు, లేదంటే పీడిఎఫ్ మీద రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ ఓపెన్ విత్ అని ఉంటది. ఇక్కడ మీకు మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ అని కనబడితే పర్లా, డైరెక్ట్ గా ఇలా వచ్చేయచ్చు. ఒకేలా కనబడకపోతే ఇందాక నేను డైరెక్ట్ గా బ్రౌజర్ ఓపెన్ చేసి పీడిఎఫ్ ఫైల్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేశాను కదా, ఇలాగైనా రావచ్చు. ఇప్పుడు మనం ఈ పీడిఎఫ్ ని రొటేట్ చేయాలి అంటే పైన మనకి రొటేట్ ఆప్షన్ ఉంటుంది. 1 టైం క్లిక్ చేసాము అంటే 1 టైం రొటేట్ అవుద్ది. మీకు పర్ఫెక్ట్ గా వచ్చేలాగా రొటేట్ చేసేయండి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మీకు అన్ని పేజెస్ రొటేట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. నాకైతే అదే పీడిఎఫ్ ఫైల్లో రీప్లేస్ అయిపోవాలి. సేమ్ పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అంటున్నా. ఇక్కడ రీప్లేస్ చేయమంటారా అని అడుగుతుంది, ఎస్ అంటున్నా. ఇప్పుడు మీరు క్లోజ్ చేసి పీడిఎఫ్ ఓపెన్ చేసినా మనకి పర్ఫెక్ట్గా రొటేట్ అయిపోయి ఉంటుంది. మనకి ప్రతి పేజ్ రొటేట్ అయిపోద్ది. ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ చెప్తున్నా. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా, సర్చ్లో ఐ లవ్ పీడిఎఫ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఐ లవ్ పీడిఎఫ్ కి సంబంధించిన వెబ్సైట్ వచ్చింది. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం పీడిఎఫ్స్ మెర్జ్ చేయడానికి, స్ప్లిట్ చేయడానికి, పీడిఎఫ్ సైజ్ తగ్గించుకోవడానికి, పీడిఎఫ్ ఫైల్ ని వర్డ్ ఫైల్ కింద మార్చడానికి, ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. ఇందులో ఇక్కడ రొటేట్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. మనం రొటేట్ చేయాల్సిన పీడిఎఫ్ ఫైల్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసి నాకు ఆ ఫైల్ వచ్చేటప్పటికి డౌన్లోడ్స్ లో ఉంది. ఇక్కడ 1 2 3 అని ఉంది కదా, ఈ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఇక్కడ మనకి మొత్తం 30 పేజెస్ ఉన్నాయి. నాకు 30 పేజెస్ రొటేట్ అవ్వాలి. ఇక్కడ మనకి రైట్ లెఫ్ట్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు రైట్ అన్నారు అనుకోండి, రైట్ కి రొటేట్ అవుద్ది. ఇలాగా మనకి పర్ఫెక్ట్ గా పోర్ట్రైట్ మోడ్ లోకి వచ్చేలాగా సెట్ చేసుకొని ఇక్కడ రొటేట్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చింది. డౌన్లోడ్ రొటేట్ పీడిఎఫ్స్ మీద క్లిక్ చేయడం మనకి ఫైల్ ఆటోమేటిక్ గా డౌన్లోడ్ అయిపోద్ది. ఇది కూడా మనకి ఫ్రీ వెబ్సైట్, ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. మనకి డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. మనకి పీడిఎఫ్ పర్మనెంట్ గా రొటేట్ అయిపోయింది. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.